బాలు ఉండి మన కుటుంబం ముక్కలయ్యేది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి మన కుటుంబం మనమే బయట పెట్టుకుంటామా అని చెప్తుంది. ఆ మాటకి బాలు ఉండి అందుకే నేను చూస్తున్నాను, నీకు ఈ ఓపిక ఇంటికి వచ్చినప్పుడే వచ్చిందా అని చూస్తున్నాను. అదే నగలు మా అమ్మ తీసుకుని నేను అమ్మింటి మా అమ్మ నిజంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదని చెప్తుంటే ఆ మాటకి మీనా ఉండి ఒకవేళ మా ఇద్దరికి గొడవ అయితే మీరు కూడా మావయ్యలాగా మాట్లాడకుండా ఉంటారా అని అడుగుతుంది. ఆ మాటకి బాలు ఉండి మనకెందుకు గొడవలు వస్తాయి, మా అమ్మలాగా పోరాటం ఏం చేయవు కదా అని చెప్తున్నా. ఆ మాటకి మీనా ఉండి ఒకవేళ గొడవ జరిగింది అనుకోండి, మావయ్యలాగా మాట్లాడకుండా ఉంటారా లేకుంటే గొడవని వదిలేస్తారా, ఏం చేస్తారు చెప్పండి అని అడుగుతుంటుంది. ఆ మాటకి బాలు ఉండి ఏం చేస్తానా అని చెప్పుకుంటూ అలానే దగ్గరికి వెళుతూ ఉంటారు. అక్కడ మీనా ఉండి అలానే పరిగెడుతూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి ఆపి ఆగు, గుడి చుట్టూ తిరిగినట్టు దీని చుట్టూ తిరుగుతావు ఏంటి, ఏం చెప్తానని ఆగవా అని అడుగుతుంటారు. ఆ మాటకి మీనా ఉండి ఏదో డేంజర్ లైట్ వెలుగుతూనే ఉంది అని అడుగుతుంది. ఆ మాటకి బాలు ఉండి దగ్గరకు వెళ్ళి చేపెట్టుకుని దగ్గరకు వెళుతూ ఉంటాడు. అక్కడున్న మీనా ఉండి మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి చేపెట్టుకుని లాగేస్తాడు. అక్కడున్న మీనా ఉండి బాలు దగ్గరికి వచ్చి కౌలిగించుకొని వస్తుంది. అక్కడున్న ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటున్నారు. అలానే అక్కడున్న మీనా ఉండి పొద్దున్న లేచి వంట చేస్తూ ఉంటుంది. అక్కడికి ప్రభావతి వస్తుంది. ఏంటి పొద్దులుగా వంటింట్లో వచ్చి హుషారంగా వంట చేస్తూ అనేవేంటి అని అడుగుతుంటుంది. ఆ మాటకి మీనా ఉండి పూరి చేస్తున్నా, మీరు వెళ్ళండి అక్కడ కూర్చోండి, నేను వచ్చి తీసుకుని వస్తాను అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి అర్థమవుతుంది, మీ ముఖము సంతోషంగా వెలిగిపోతుంది అని చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. ఆ సంతోషంలోనే పూరి చేస్తున్నావా, చెయ్యి నువ్వు అనుకున్నలాగా జరుగుతుంది కదా ఈ ఇంట్లో, చెయ్యి పెద్ద పెద్దగా పూరీలు చేసుకొని దాంట్లో కుర్మా చేసుకొని తృప్తిగా తిను. ఎలాగో మా ఆయనకి లేనిపోయిన చాడీలు చెప్పి మా ఇద్దరికి గొడవలు పెట్టావు, మేము పెడమం ఉంటున్నాం కదా, నువ్వు బాగా తృప్తిగా ఉన్నావు కదా, ఇప్పుడు నీ కడుపు బాగా నిండింది కదా అని అడుగుతుంది. ఆ మాటకి మీనా ఉండి అత్తయ్య మీరు ఏమంటున్నారు, నేను అందరి కోసం పూరి చేస్తున్నాను, నేను అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. మీరు ప్రభుత్వం ఉండి ఊహించుకునేది ఏంటి, ఉన్నదే కదా అన్నాను అని చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి లేదత్తయ్య ఈ ఇంట్లో లేనిపోయిన సమస్యలు, అందరూ బాధపడుతున్నారని అందరికి ఇష్టమైంది పూరి కుర్మా చేద్దామని కడుపు నిండా తింటారని ఆయన చెప్తే నేను చేస్తున్నానని చెప్తుంది. నా ఒక గురించి ఆకలిని నేను ఎప్పుడు ఆలోచించలేదు అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి ఇలా మాట్లాడి తప్పించుకుంటున్నావు, నువ్వు ఒకటే లోక కళ్యాణంలాగా నువ్వే చేస్తున్నట్టు, ఇంట్లో వాళ్ళకి ఆకలి తీర్చడానికి వచ్చినట్లు తీయగా మాట్లాడితే నాకు తెలీదా ఏంటి, నువ్వు తేనె పూసిన కత్తివని అని అంటుంది. ఆ మాటకి మీనా ఉండి నేను మీకు ఎంత చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు అత్తయ్య, మీరు పొద్దునుంచి కాఫీ తాగలేదు, ఇప్పుడు నేను పెట్టిస్తాను తాగి ఓపిక తెచ్చుకొని నన్ను తిట్టండి, కావాలంటే నేను పడతాను సరేనా అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి నాకేం అవసరం లేదు నిన్ను తిట్టాలని, నాకేం కర్మ పట్టలేదు అని చెప్తుంది. నీకు నచ్చింది ఏమి చేసుకొని తిను, మాకేం పెట్టక్క అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. మీనా ఉండి వాళ్ళ అత్తయ్య వైపు చూస్తుంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ పెడుతూ ఉంటుంది. అక్కడున్న రోహిణి మనోజ్ ఉండి మెట్ల దగ్గర నుంచి కిందకు వస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతికి అత్తయ్య మనం బయలుదేరుతున్నాం అత్తయ్య అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి అలానే చూస్తుంటుంది రోహిణి వైపు. అక్కడున్న మీనా ఉండి కిచెన్ రూమ్లో నుంచి హాల్లోకి వచ్చి రోహిణి టిఫిన్ రెడీ అయింది తినేసి వెళ్ళండి అని చెప్తుంది. అక్కడున్న రోహిణి నుండి అవసరం లేదని చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి అవసరం లేదా, ఆకలి లేదా, రోహిణి నుండి బాలుకి డబ్బులు ఇవ్వలేదని ఎగతాళి చేయడానికి పిలుస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి రోహిణి వైపు అలానే చూస్తుంటుంది. అనుకుంటున్న మీనా ఉండి అందరికి ఇష్టమని పూరి కుర్మా చేశాను అని చెప్తుంది. ఆ మాటకి మనోజ్ ఉండి పూరి కుర్మా అంటే ఇష్టం కదా అందుకే వావ్ అని అనుకుంటుంటాడు. అక్కడున్న మీనా ఉండి ఎగతాళి చేసేదాన్ని అయితే ఏది చేసేదేనే కాదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మనోజ్ ఉండి రోహిణి పూరి కుర్మా అంటే రోహిణి వెళ్ళి తినేసి వెళదామని చెప్తే వెళుతూ ఉంటాడు. అక్కడున్న రోహిణి ఆపుతుంది. మేము బయటే తింటామని చెప్తుంది రోహిణి. అక్కడున్న మీనా ఉండి ఎప్పటి వరకు బయటే తింటారు, ఎప్పుడే తింటారా, లేకపోతే మధ్యాహ్నం తింటారా, రాత్రికి తింటారా, రేపు తింటారా, ఎప్పటికీ బయటే తింటారా అని అడుగుతూ ఉంటుంది. నుండి డబ్బులు తిరిగించేంత వరకు అని చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి ఎప్పుడు ఇస్తారు, ఇవాళ రేపా అని అడుగుతుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి మీనా వైపు అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న రోహిణి కూడా మీనా వైపు చూస్తుంటుంది. అక్కడున్న మనోజ్ కూడా షాక్ అయ్యి మీనా వైపు చూస్తూ ఉంటారు. అక్కడున్న మీనా ఉండి ఈ నెల లేక వచ్చే నెల లేకుంటే మీకైనా తెలుసా, లేకుంటే మీ ఆయనకైనా తెలుసా,
అన్నీ లేనిపోయిన పంటిప్పులు వచ్చి తినేసి వెళ్ళండి అని చెప్తుంది. ఆ మాటకి మనోజ్ ఉండి రోహిణి పూరి కుర్మ వాసన చూస్తుంటే కడుపు ఆకలేస్తుంది, రా రోహిణి వెళదామని పిలుస్తూ ఉంటాడు. అక్కడున్న రోహిణి నుండి బయట అదే పూరి కుర్మ నేను ఆర్డర్ చేస్తాను పదమందు అని చెప్తున్నాను. ఆ మాటకి మనోజ్ ఉండి అనవసరంగా బయట డబ్బులు పెట్టి ఎందుకు తిన్నాడు రోహిణి, వెళ్తున్నా కానీ డబ్బులు ఇస్తామని చెప్పాం కదా, మమ్మల్ని పీడించి డబ్బులు ఇప్పించేంత వరకు ఇడాడు అని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి అయినా మీరు 40 లక్షలు మింగేసిన 40 లక్షల్ని కక్కించలేరు. ఇప్పటి వరకు మీ కష్టార్జితాన్ని మీ ఆవిడ పుట్టింటి సొమ్ముని పీడించి గుంజాలని అనుకోవట్లేదు. మేము మా నగల్ని తీసుకొని ఆ 4 లక్షలు మేము అడుగుతున్నాం అంతే. మీరు మీ ఆవిడ మీ ఎదురుగుండా కూర్చొని ఆవిడ గుర్తుపెట్టుకొని మాట్లాడితే సరిపోతుంది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రోహిణి నుండి మన నుండి షాక్ అయ్యి ఒకరికొకరు చూసుకుంటుంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి మీనాకి ఏంటి నీ సొమ్ము మేము దోచుకున్నాం అంటున్నావా అని అడుగుతుంది. ఆ మాటకి మీనా ఉండి ఎవరిని ఎంత దోచుకున్నారని లెక్కలేసుకుని కూర్చోడానికి నాకు ఓపిక లేదు అని చెబుతుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి షాక్ అయ్యి అలానే చూస్తుంటుంది. అక్కడున్న సత్యం గారు హాల్లో కూర్చుంటారు. అక్కడున్న రోహిణి వస్తుంది, అక్కడున్న మీనా కూడా వస్తూ ఉంటుంది. అక్కడున్న రోహిణి నుండి మీనాకు బాలు ఇంట్లో ఉన్నాడా అని అడుగుతుంది. అక్కడున్న మీనా ఉండి ఉన్నారు అని చెప్తుంది. ఆ మాటకి రోహిణి నుండి కొంచెం పిలుస్తావు, కొంచెం పని ఉంది అని చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి ఏమండి అని పిలుస్తుంది. అక్కడున్న బాలు వచ్చి ఏంటి మీనా అని అడుగుతుంది. ఆ మాటకి మీనా ఉండి రోహిణి పిలవమని చెప్పింది అని చెప్తుంది. ఆ మాటకి రోహిణి నుండి బ్యాగ్లో నుంచి 2 లక్షలు డబ్బులు తీస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ మావయ్యకి మావయ్య అని చెప్పి బాలు మమ్మల్ని ప్రతిసారి అవమానిస్తున్నాడు కదా, అందుకే డబ్బులు తీసుకొని వచ్చాను అని చెప్తుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి షాక్ అయిపోయాడు. అక్కడున్న బాలు కూడా షాక్ అయిపోయాడు. అక్కడున్న మీనా కూడా షాక్ అయ్యి రోహిణి వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి ఇంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావమ్మా అని అడుగుతుంది. ఆ మాటకి రోహిణి నుండి ఈ డబ్బులు మా నాన్న నాకు పంపించాడు అత్తయ్య అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి ఈ గొడవలన్నీ మీ నాన్నతో చెప్పేశావా అని అడుగుతుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి మీ నాన్న జైల్లో ఉన్నాడు కదమ్మా అని చెప్తాడు. ఆ మాటకి రోహిణి నుండి ఏం మాట్లాడకుండా వాళ్ళని చూస్తుంటుంది. అక్కడున్న మనోజ్ కూడా ఏం మాట్లాడకుండా అలానే ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి జైల్లో కూడా బ్యాంక్ ఉంటుందిలే అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రోహిణి నుండి బాలు వైపు అలానే చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.